సో అట్లా ఫెన్విక్ ఉంటుంది కదా, దాంతో దించేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఒక్కొక్క ప్యాలెట్కి ఎన్ని కిలోలు వచ్చినాయని కొలుసుకొని దాన్ని బట్టి ఒక్కొక్క పార్సిల్ నుంచి ఎన్ని గ్రేప్స్ వచ్చినాయి ఆ పార్సిల్ని బట్టి ట్యాంక్లో ఏ పార్సిల్లో ఎన్ని గ్రేప్స్ వచ్చినాయి అని చూసుకొని ఆ ట్యాంకులు చూజ్ చేసుకొని ఆ ట్యాంకులో వేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి ఫర్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తానికి ట్రై చేస్తాం. మొత్తం అలా ఎడ్డ తీసుకొచ్చేసి దించుతాడు. బొంజూర్ మొరియల్ సో మెర్సీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి కేసులు వచ్చేసినాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అన్నమాట. ఇది వచ్చేసరికి కింద జాగ్రత్త. అట్లా కేసులు ట్రక్లో వస్తాయి, ఆ ట్రక్లో దించాలి. రమ్య అక్కడ ఉన్నాడు. రమ్య వచ్చేసరికి రాస్తాడు, ఇది రాస్తాడు అన్నమాట. సో తర్వాత దిగుతా ఇక్కడ వచ్చేసరికి ఎండిపోయినవి అన్నీ పడతా ఉంటాయి అన్నమాట. ఇట్లా పోయి ఇవన్నీ ఆకులు నుండి తీసేయాలి. వేసరికి బాగాలేవు, ఇక్కడ కూడా ఎండిపోయినవి పడతాయి. ఇట్లా వచ్చేసి దీంట్లోకి వచ్చేసి జిరాఫ్ నుంచి పైకి వెళ్తాయి అన్నమాట. పైకి వెళ్ళి ఆ తర్వాత ఈ మిషన్లో పడతాయి. ఈ మిషన్ వచ్చేసరికి గ్రేప్ని డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇటు వచ్చేసి ఇక్కడ పడతాయి. తర్వాత ఇటు వచ్చేసి ఇక్కడ జ్యూసు ప్లస్ గ్రేప్స్ పడతాయి అన్నమాట, జ్యూస్ లెక్క అలా. ఇట్లా పడతాయి. నా పని ఏంటంటే ఈ గ్రేప్స్ అన్నీ ఎక్కడెక్కడ వేసుకోవాలి, ఏ ట్యాంక్లో వేసుకోవాలి, ఆ క్వాంటిటీని బట్టి ఒక్కొక్క ట్యాంక్ చూస్ చేసుకొని ఆ ట్యాంకుల్లో వేస్తాం అన్నమాట ప్రస్తుతానికి. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం వేస్ట్ అనమాట. ఆ టేబులే మొత్తం వేస్ట్ మొత్తం పడేసి మంచి గ్రేప్స్ వచ్చేసరికి ఇక్కడ వేస్తుంది అనమాట. సో అలా ఇక్కడ చూస్తే మొత్తం ఇది సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫుల్ అయింది కాబట్టి దీంతో పాటు దీన్ని లేపుకొని దాని కింద కొన్ని క్రోషియాలు ఉన్నాయి. క్రోషియాలు అంటే తగిలించుకోవడానికి కొన్ని నట్లులాగా ఉంటాయి కదా, ఆ నట్లతో తగిలించుకొని అట్లా ఇటు పక్క కూడా రెండు పక్కలు లేకపోతే పైన ట్యాంక్లోంచి ఇది బ్యాక్ మొత్తం పడిపోతుంది. బ్యాక్ అంటే ఒక తొట్టి అనుకోండి, ఇంకా ఈ తొట్టి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం తీసుకెళ్ళేసి ట్యాంక్లో పెడతాం. ఆల్రెడీ చూస్ చేసుకున్నా ఏ ట్యాంకులో వేయాలని.
ఇది వచ్చేసరికి జబేష్ అంబేద్తా అప్లియేషన్ కాబట్టి మేము ఎక్కువ కాంక్రీట్ ట్యాంకుల్లోనే వేయడానికి ప్రిఫర్ చేస్తాము. సో గో టు కాంక్రీట్ ట్యాంక్. మధ్యలో వచ్చేసరికి ఇది ఒక 3 days అయింది వేసేసి లోపల గ్రేప్స్. సో ఇట్లా ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే ఏం కదిలించము. హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత వీటిని కొంచెం ప్రాసెస్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఒక్క ట్యాంకే ఫిల్ అయింది కాబట్టి ఏం చేయకుండా అట్లా వదిలేసి ఒక 1 week అట్లా వదిలేస్తాం. అంతలోకి ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పంప్ ఓవర్స్ లోపలికి తొక్కటం అవన్నీ ఉంటాయి. సో దీంట్లోనే అయిపోతున్నాయి ఇప్పుడు 21లో. ఇక్కడ ప్రెస్యం ఉంది. ప్రెస్యం అంటే ఫోర్స్డ్ గాలి ఉంటుంది కదా, ఆ గాలితో ఇది వచ్చేసరికి టర్న్ అవుతుంది అనమాట దాంట్లో. సో పైకి ఎక్కేసింది. కొంచెం ముందుకు పెట్టేసి దాన్ని ఓపెన్ చేసే దగ్గర తొట్లోకి పెట్టేస్తే అవి జ్యూస్ ఏం కారకుండా ఉంటుంది అనమాట. సో అట్లా పెట్టేసిన ప్రస్తుతానికి. సో మన దగ్గర వచ్చేసరికి ఈ ప్రెస్యం ఉందన్నమాట. ప్రెస్యం అంటే ఇప్పుడు కొంచెం ఎట్లా చెప్పాలంటే మనం టైర్లకు గాలి కొట్టే ప్రెస్యమే, కాకపోతే కొంచెం కమర్షియల్గా ఉంటుంది అనమాట. అక్కడ పెట్టేసి ఇప్పుడు పైకి వెళ్ళేసి డోర్స్ ఓపెన్ చేయాలంట. సో ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని వేసేసిన మూడు తొట్లు అట్లా వేసేసా. అప్పుడు టైం లేక చూపించలేదు. ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది. సో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ఒకసారి మొత్తం తీయకూడదు, తీసేస్తే జ్యూస్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోద్ది. సో చిన్నగా తీసేసుకోవాలి మనం. ఇప్పుడు పడుతుంది అయినా అట్ ఏం చేయలేము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. మా దగ్గర ఈ సిస్టమ్ ఉంది. రెండో సైడు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా, ఎటు సైడ్ తిప్పాలో అర్థం కాదు. ఎందుకంటే ఇండియాలో ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటాయి అన్ని నట్లు అన్నీ. అలా తీసేసా. అటు పక్కన ఇంకా తీయలేదు. అది కాలుతోనెట్టిన పోతుంది అనుకుంటా. పోవట్లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటూ పోతుంది. ఆగండి. సో ఫ్రెండ్స్ పైకి వచ్చేసింది తొట్టి. ఇప్పుడు ఈ తొట్టిలో పడుతుంది అన్నమాట. ఇక్కడ ఉంది కదా, నేను అట్లా లాగితే మామూలుగా అయితే పడుతుంది. ఇప్పుడు ఖాళీ అయిపోయింది తొట్టి. సో అటుపక్క జ్యూస్ పడ్డది, ఇటుపక్క ఏం గ్రేప్స్ పడ్డాయి. ఆ జ్యూస్ అంతా కొంచెం ఫుల్ అయిన తర్వాత మొత్తం ఈక్వల్ అయిపోతుంది. అలా ప్రస్తుతానికైతే ఇదే ఫీల్స్ కారిపోతూ ఉంటుంది కొత్తప్పుడు, ఎందుకంటే బయట వేడిగా ఉంది. సో ఇప్పుడు దించడానికి కూడా సేమ్ దీన్ని ఒత్తుకుంటే అదే. తర్వాత మళ్ళీ శుభ్రంగా క్లోజ్ చేసుకొని బాగా పెట్టు. ఫస్ట్ ట్యాంక్ అనమాట 2026 పైన ఫస్ట్ ట్యాంకు ఇప్పుడే దీంట్లో పడేసాము. 1000 లీటర్లు అనమాట. కాకపోతే దీంట్లో మహా అయితే ఒక 700 లీటర్స్ వస్తాయేమో. మొత్తం గ్రేప్స్ అంతే వేసాము. అంతే అంటే
మొత్తం గ్రేప్ వేసేసాం, ఎందుకంటే గ్రేప్స్ బాగున్నాయి కొంచెం, లేకపోతే ఒక్కొక్క బెర్రీ తీసేసేవాళ్ళం. సో బట్ బాగున్నాయి కాబట్టి మొత్తం గ్రేప్ అంతా వేసాం విత్ యూగో అండ్ శ్రీ ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ 2026 అలా. సో అట్లా అన్ని ట్యాంక్స్ ఫిల్ చేసుకుంటూ రావాలి. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కువ గ్రేప్స్ అయితే లేవు, అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది. 2026 అన్ని గ్రేప్స్ ఏమి లేవు. సో ఒక్కొక్క గ్రేప్ ఒక్కొక్క ప్రస్తుతానికైతే 3 ట్యాంకులే నింపాను, ఇంకా చూడాలి. ఆల్రెడీ ఒక 60 మెంబర్స్ అట్లా హార్వెస్ట్ చేస్తున్నారు. 60 మెంబర్స్ అంటే మినిమం ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ కొంచెం బిజీగా ఉంటాం. సో బిజీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వీడియో తీసి చూపించడానికి ట్రై చేస్తా. అది సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. సాయంత్రానికి ఎన్ని ఫిల్ అవుతాయో చూసుకొని ఇంకొక వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.